ఆలపాటి వారు కన్నెర చేయాలేమో, నేను చెయ్యి ఎత్తితే పిండైపోతారు. బావగారు ప్రాణాలు తీసే పావుని కాపాడి అబ్బాయి హీరో అయిపోవాలనుకుంటాండాడు. 10 మందిని పిలిపించైనా ఆ పుట్టని తవ్వించండి. పుట్ట మీద చెయ్యేస్తే ఈసారి ఆ చేతులు తీసేస్తాను. ఏయ్ ఓయ్ ఓయ్ ఇది గుడి, అఖిలాండేశ్వరి అడ్డా కాదు. ఇక్కడ నీ రూల్స్ ప్రకారం నడుచుకోవడానికి. దేవుడంటే నమ్మకం. ఆ నమ్మకాన్ని చంపేస్తాను అంటే చూస్తూ ఊరుకోను. ఏం చేస్తావబ్బాయ్? మనుషులు కడ్డం పడతా ఉంటానంటే బుల్డోజర్ని రప్పిస్తాను. తప్పు ఆలపాటి వారు. ఇక్కడ ఎవరికీ ఏ ప్రమాదమూ జరగలేదు. పాము హాయిగా వెళ్ళి తన పుట్టలో పడుకుంది. చేసింది తప్పని ఒప్పుకుని దండం పెట్టుకుని వెళ్ళిపోండి. కాస్తుంటే పాపని పాము కాటేసుండేది. అమ్మాయి చెప్తా ఉండేది నిజమేగా? నీ కూతురు గురించి నువ్వేం మాట్లాడవే? అంటే అమ్మా, కాసేపు ఉంటే పిల్ల ప్రాణాలు పోయేవిగా. మరి సంపాలా వద్దా? మాట్లాడవే. అవునమ్మా, కాటేసుంటే నా కూతురు ప్రాణాలు పోయేవే. చంపాల్సిందే. కష్టం కన్నీళ్లు పెట్టుకుంటా అంటే చూస్తారేంద్రా? సంపేయండ్రా దాన్ని. ఆగండి. మళ్ళా ఏందబ్బాయ్? అంత భయం ఉన్నప్పుడు ఆ పామున్న చోటికి మీరొచ్చి దాన్ని చంపాలి అనుకోవడం ఇంకా పెద్ద తప్పు. ఆ పాము భయంతో పాప వైపు వెళ్ళింది గాని కాటేయాలని కాదు. అయినా ఇంతమంది నమ్మకాన్ని చంపడానికి మీరెవరు? మీరందరూ దేవతలా కొలిచే ఆ నాగదేవతని ఈవిడగారు చంపేయాలి అనుకుంటున్నారు. మీరే చెప్పండి. విన్నారా ఆలపాటి వారు? చూసుండారా బావగారు? వాడు అఖిల, ఇప్పుడు వాళ్ళందరూ వీడి వైపు ఉన్నారు. ఇంకా గొడవపడి వీడి కోసం ఊరి జనం ముందు చులకనవ్వడం ఎందుకు? వెళ్ళిపోవడం మంచిది. 3 ఏండ్లు నీ జీవితం నా చేతిలో ఉండాదని మర్చిపోయినట్టుండావబ్బాయ్. చేస్తా, గుర్తు చేస్తా. ఇదిగో ఆలపాటి వారు, ఈ మాట మర్చిపోకుండా నేనే గుర్తు చేస్తుంటా. ఏ చకోడి, చూడు, మనం ఎవరి జోలికి రాం. వస్తే ఊరుకోం. అది నేనైనా పుట్టలో పామైనా. అర్థమైందా? I'll see your end. నా ఎండ్ చూడాలనే వాళ్ళకి ఎండ్ కార్డు వేస్తూ ఉంటాను. మనతో ఆట పులి వేట వద్దు చక్కోటి. మన దగ్గర ఈ డైలాగులు పనిచేవు. బయలుదేరు. ఏంటి అది మీరు నేను అన్నా, మా అక్క నీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటుంది. ఏ
ఎందుకు? మా అక్క ఆ నాగదేవతని రోజు పూజిస్తుంది. ఎక్కడ వాళ్ళు చంపేస్తారోనని భయపడుతుంటే నువ్వు వచ్చి కాపాడావు కదా, అందుకని. ఓ, అన్నీ నువ్వే మాట్లాడుతున్నావు. మీ అక్కకి మాటలు రావా? అయ్యో వచ్చండి. అయితే చెప్పండి. ఏం చెప్పాలి? నాకేదో థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నారని చెప్పాడు కదా. ఉమ్, ఉమ్, మ్మ్, థ్యాంక్స్ అండి. మ్మ్. మీ పేరు చెప్పలేదు. మీరు అడగలేదు. ఇప్పుడు అడిగానుగా. నా పేరు వెంకీ. ఓహో, బాగుంది. హలో. నా పేరు చెప్పినప్పుడు మీ పేరు కూడా చెప్పాలి కదా. చెప్పాలి. ఇంకా చెప్పలేదుగా. పద్మావతి. మీ పేరు కూడా మీలాగే అందంగా ఉంది. ఏయ్ ఓయ్, అమ్మా మంచినీళ్ళు తీసుకోండి అమ్మా. పో అవతలకి. ఉడత పిల్లలా ఎగిరి పడతా ఉండాడని ఊరుకుంటా అంటే చిరత పులిలా ఎదురు తిరగతా ఉండాడు బావగారు. మీరాపకుండా ఉంటే అక్కడే వాడంతు చూసేదాన్ని. ఆ అబ్బాయి చేసిన దాంట్లో తప్పేముంది అఖిల? తప్పే. ఈ ఆలపాటి అఖిలాండేశ్వరికి అడ్డు రావడం తప్పే. నా పిల్లకు అభిమానంగా కారు కొనిస్తే నా అభిమానం మీద కాలేసుండాడు. కాలికి మట్టంటకుండా పెంచుకున్న నా పిల్లని బురద కాళ్లతో నడిపించుండాడు. ఎవరైనా నా కడ్డు రావడానికే భయపడతారు. అట్టాంటిది బాండ్ పేపర్ పేరు చెప్పి మొదటిసారిగా వాడు నాకు ఎదురు నిలబడుండాడు. భరిస్తా పోతా అంటే భారమైపోతుండాడు బావగారు. ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంది మమ్మీ? వాడు అలా చేశాడన్నప్పుడే వాడికి బుద్ధి చెప్పకుండా ఫ్యాక్టరీలో పెట్టావు. పందెం కొడుకు కథ చెప్పి అప్పటికి నన్ను కన్విన్స్ చేశావు. వాడిప్పుడు బరిలో కాకుండా నీ మీద తిరగబడుతున్నాడు. తిరగబడితే మసాలా నూరి మంచిగా కోడి మాంసం చేసుకుంటాం గాని వదిలేస్తామా అమ్మాయి? ఇదిగో అఖిల, అక్కడ ఆపానేమో. హ, మన ఫ్యాక్టరీలో అడ్డే ఉంది. అవకాశం రాదా అంతకంత కసి తీర్చుకోమా? అవకాశం కోసం ఎదురు చూస్తా కూర్చుంటావా ఏంటి బావగారు? అందరి ముందు నన్ను వెనక్కి తగ్గేలా చేసిన వాడి అంతు అవకాశం కల్పించుకొని మరీ చూడాలా. అర్థమైందమ్మా. I'm waiting for that, mummy. ఏం జరిగిందమ్మా? అఖిల అంత కోపంగా ఉంది. ఏయ్ ఓయ్, చెప్పాను కదమ్మా, ఆ అబ్బాయిని చూస్తే పారిపోయేవాడిలా లేడు, పరిగెత్తించేవాడిలా ఉన్నాడు అని.
నిజాన్ని బెదిరించగలమేమో కానీ ధైర్యాన్ని బెదిరించలేం. ఆ అబ్బాయి ప్యాంటు చొక్కా వేసుకున్న ధైర్యంలా ఉన్నాడు. ఆ అబ్బాయితో యుద్ధం అఖిలకే నష్టం. ఆ అఖిలాండేశ్వరి కావాలనే వీడికి ఇల్లిచ్చినట్టుంది. తనెవరు ఎలాంటిది అనేది వీడికి తెలిస్తే ఇంకా ప్రమాదం. ఈ ఇంటి గురించి గతం గురించి తెలియక ముందే ఎలాగైనా ఒప్పించి నా బిడ్డను తీసుకుని ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. అమ్మా అమ్మా ఏంటమ్మా అప్పుడే సర్దేశావా? నువ్వు సూపర్ అమ్మా. ఏంటమ్మా అలా ఉన్నావు? రే, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మనం ఇక్కడుండడం మంచిది కాదురా. నాకెందుకో ఇక్కడ ఉండాలనిపించట్లేదు. మనం వెంటనే వెళ్ళిపోదాంరా. వెళ్ళిపోదాం అంటావేంటమ్మా? మనకున్న అప్పులు తీర్చేసి చెల్లెలికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలంటే మంచి ఉద్యోగం కావాలని ఎదురు చూశాను. ఆ ఉద్యోగం దొరికింది. ఇప్పుడు ఇంటిని కాదనుకుంటే ఆ ఉద్యోగాన్ని కాదనుకోవాలి. అదేంట్రా, ఇంటికి ఉద్యోగానికి ఏంటి సంబంధం? ఉద్యోగంతో పాటు ఇచ్చిన ఇల్లమ్మ ఇది. 3 సంవత్సరాలు ఇక్కడే ఉంటానని బాండ్ కూడా రాసిచ్చాను. ఉండక తప్పదు. 3 ఏళ్లు బాండ్ రాశావా? అంటే 3 సంవత్సరాలు ఇదే ఇంట్లో ఇలాగే ఉండాలా? ఎందుకమ్మా అంత కంగారు పడుతున్నావు? అంటే చూసావు కదా నాన్న, నీళ్లు కూడా లేవు. కనీసం పాలవాడు పాలు కూడా పొయ్యనంటున్నాడు. ఇంకా ఇక్కడే ఉంటే ఎన్ని ఇబ్బందులు పడాలో. అమ్మా బాబూ, క్షమించు బాబు. ఇందాక మీరు పాలు అడిగితే లేవని అబద్ధం చెప్పి వెళ్ళిపోయాను. ఇందాక నా బిడ్డని కాపాడారు. అదే ప్రాణంగా బతుకుతున్న నా ప్రాణాన్ని కాపాడిన మీకోసం ఇక నుంచి ప్రతిరోజు పాలు పోస్తాను బాబు. కాకపోతే ఈ విషయం ఆ అఖిలాండేశ్వరి అమ్మగారికి తెలియకూడదు. ఎవరు చూడకుండా ముందు మీకే తెచ్చి పాలు పోస్తాను బాబు. రేపటి నుంచి ఇవిగో ఈ పాలు తీసుకోండి. నేను ఎక్కువసేపు ఇక్కడ ఉండటం మంచిది కాదు బాబు. నా బిడ్డని కాపాడినందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. వస్తాను బాబు. చూసావమ్మా, కాసేపు కష్టపడ్డాం. కానీ మనం మంచిగా ఉంటే ఆ కష్టమే మంచై మనకెదురొచ్చింది. నీ కంటికి కనిపించిన ఇబ్బందులన్నీ ఎక్కువ రోజులుండవమ్మా. నువ్వు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అయినా నీ కొడుకేంటో తెలిసి కూడా నువ్వు భయపడ్డం ఏంటమ్మా? మనతో పెట్టుకుంటే ఎవరికైనా ఎలా ఉంటుందో తెలుసుగా. బ్యాండ్ మోగిపోతే. అవునమ్మా, విద్యది షాప్కెళ్ళిందా? అవునరా, నువ్వు సరుకులు తెమ్మన్నావుగా. నీళ్ల కోసం పోయిన నేను నీళ్లు కూడా తెచ్చాను. తను మాత్రం ఇంకా సరుకులు తీసుకురాలేదు. ఈ స్లో మోషన్ తగ్గించాలి. బాబు, కారు రెడీ. కృష్ణ!
విద్య ఏమైందమ్మా? కృష్ణని చూశానన్నయ్య. నిజమా? ఎక్కడ చూసావమ్మా? సరుకులు తీసుకురావడానికి వెళ్ళాను కదా, దారిలో కారు రిపేర్ చేస్తూ కనిపించాడు. నిజంగా నువ్వు చూసింది కృష్ణనేనా? నా కళ్ళారా చూశాను, కృష్ణే. మరి కంటికి కనిపించిన వ్యక్తిని అలా ఎలా వదిలేసి వచ్చావురా? నేను పిలిచేలోపు నా మాట వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. ఛే! కృష్ణ కనిపించినందుకు ఆనందపడాలో, ఇలా కనిపించి అలా వెళ్ళిపోయినందుకు బాధపడాలో నాకు అర్థం కావట్లేదన్నయ్య. నేనుండగా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఏ మనిషిని వెతకడానికి ఈ ఊరొచ్చామో ఆ మనిషి ఇక్కడే ఉన్నాడని తెలిసింది కదా, అది చాలు. ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుంటాను. నీ కన్నీళ్ళకి కారణమైన అతన్ని నీ ముందు నిలబెడతాను. నన్ను క్షమించన్నయ్య, మనం ఇన్ని కష్టాలు పడటానికి కారణం నేనే. అతని ముందు తల వచ్చే ఈ తాళి కట్టించుకోకపోయి ఉంటే ఈ రోజు నువ్వు ఈ ఊరు రావాల్సిన అవసరం ఉండేది కాదు. నీకు నచ్చని మనుషుల దగ్గర నచ్చని పని చేయాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. అమ్మా, నీ కోసం కష్టపడకపోతే ఎవరి కోసం కష్టపడతాను? అన్నంటే తండ్రి తర్వాత తండ్రి. ఇప్పటికీ నా భారం మోస్తూనే ఉన్నావు కదన్నయ్య. ఇది భారం కాదురా, బాధ్యత. ఈ అన్నయ్య నీ నవ్వు చూడగలడు గాని నీ కన్నీళ్లు చూడలేడు. అతన్ని ఎలా అయినా వెతికి పట్టుకుని విద్య నా భార్య అని అతని నోటితోనే చెప్పించి చాటుగా నీతో 7 అడుగులు వేసిన అతన్ని నేరుగా నిన్ను అత్తారింటికి తీసుకెళ్లేలా చేస్తాను. నా కన్నీళ్లు తుడవడానికే అందరూ వెలివేసిన ఇంట్లో నువ్వు అమ్మ కష్టపడాల్సి వస్తుంది. నీ కోసం కాకపోతే ఎవరి కోసం కష్టపడతాం? అతను చేసిన తప్పుకి నువ్వు అనుభవించే నరకం కన్నా మేం పడేది పెద్ద కష్టం కాదు. భర్త పక్కనే ఉంటే అతను కట్టిన తాలి ధైర్యం అవుతుంది. తాలి కట్టినవాడు కనిపించట్లేదు అంటే అదే తాలి భయపెడుతుంది. నీ భయానికి నేను ధైర్యాన్ని అవుతాను. నీ కష్టాలకి నేను ముగింపు ఇస్తాను. అతను ఎలాగూ కనిపించాడు కాబట్టి త్వరలోనే మీ అత్తగారింటికి పోవడానికి రెడీగా ఉండు. ఏం మాట్లాడుతున్నావురా? అమ్మా, అది 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 అత్తగారింటికి పోవడానికి సిద్ధంగా ఉండమని హామీలు ఇస్తున్నావుగా? త్వరలో మంచి సంబంధం చూసి అత్తగారింటికి పంపిస్తానులే అని చెప్తున్నానమ్మా. ఇప్పుడు పెళ్లికి తొందరే ఉంది. ముందు వాణ్ణి ప్రశాంతంగా ఉద్యోగం ఏదో చేయనివ్వు. కాఫీ తీసుకోండి. హే స్లో మోషన్, అక్కడ ఏముంది? అతయ్య, అతయ్య, అరటి తోట నుంచి పనస తోట దాకా లెక్కలతో కుస్తీ పట్టి లెక్కలు రాసుకొచ్చా, వింటావా? లాభాలు ఏమాత్రం వచ్చినా ఏంది? లాభాలు చెప్పడానికి ఎక్కడ కనిపించట్లేదు అత్తయ్య. ఎందుకు మమ్మీ ఆ తోటలు లక్షలు లక్షలు నష్టపోవడానికా? అవన్నీ అమ్మేసి సిటీలో అపార్ట్మెంట్స్ కట్టేస్తే క్రాస్ లాభం వస్తుంది. మ్యాగీ చెప్పుండది కూడా నిజమే కదరా భద్రం. ఆ,
అవునవును. అమ్మేసి ఆ అపార్ట్మెంట్లేవో కడదాం పట్టండి. ఆ హక్కు నీకు లేదు అఖిల.